జపాన్ దేశంలోని ప్రసిద్ధి చెందిన జపనీస్ సొసైటీ ఆఫ్ హెపటో బిలియరీ ప్రాంక్రియాటిక్ అండ్ లివర్ సర్జరీ వారు నిర్వహించిన 34వ అంతర్జాతీయ సమావేశం నందు భారతదేశం నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసుల్ని ఉపాస్ హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. ప్రకాశం జిల్లాకు మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చినందుకు డాక్టర్కి హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం నందు అత్యంత నైపుణ్యం కలిగిన మరియు అనుభవజ్ఞులైన డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు లివర్ మరియు ప్రాంక్రియాటిక్ సర్జరీలు అత్యాధునిక టెక్నాలజీతో నిర్వహిస్తున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ ఎముకల మరియు కీళ్ల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ ప్రకాష్ చావల కోరారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ, జపాన్ దేశంలో జరిగిన ద జపనీస్ సొసైటీ ఆఫ్ హెపటో బిలియరీ ప్రాంక్రియాటిక్ అండ్ లివర్ సర్జరీ వారు నిర్వహించిన 34వ అంతర్జాతీయ సమావేశం నందు సూపర్ స్పెషాలిటీ నుండి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. టోక్యో యూనివర్సిటీ వారు గెస్ట్ లెక్చరర్గా ఆహ్వానించి వారి విద్యార్థులకు ప్యాంక్రియాటిక్ అండ్ లివర్ సర్జరీస్ మీద వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ ఊపిరితిత్తుల మరియు శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, జపాన్లోని టోక్యో యూనివర్సిటీ నుండి గౌరవ అతిథిగా గుర్తింపు పొంది వారి విద్యార్థులకు లివర్ మరియు ప్యాంక్రియాటిక్ సర్జరీ మీద మెలకువలు నేర్పించడం చాలా గొప్ప విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ జనరల్ మేనేజర్ సాతులూరి నరసింహమూర్తి, మార్కెటింగ్ మేనేజర్ షేక్ కాసిం సైదా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రకాష్, డైరెక్టర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు. అందరికీ తెలిసిన విషయమే, డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాస్ గారు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు మన ఉపాస్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలు స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలోనే అందరికీ సుపరిచితులైనారు. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సార్ స్పెషాలిటీలో ఇంకొక మైలురాయి దాటారు. ఏ విధంగా అంటే, మన ఇంటర్నేషనల్ యాన్యువల్ కాన్ఫరెన్స్ టోక్యో యూనివర్సిటీ ద్వారా సారు జపనీస్ సర్జికల్ సొసైటీ ఫర్ హెపటో ప్యాంక్రియాటిక్ బిలియరీ సర్జరీ విభాగంలో పేపర్ ప్రజెంటేషన్ చేసి, అదేవిధంగా టోక్యో యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ట్రైనింగ్ ఇన్ సర్జికల్ గ్యాస్ట్రో అండ్ ఆల్సో రోబోటిక్ సర్జరీస్లో ఉత్తీర్ణులయ్యి ఈరోజు తిరిగి రావడం, అది ఉపాస్ హాస్పిటల్ ఎంతో గర్వంగా భావిస్తున్నాము. సో ఈ విభాగంలో డాక్టర్ గారు తన సర్వీసెస్ని మన ప్రకాశం జిల్లా వాసులకి ఇంకా దగ్గరయ్యి ఇంకా సర్వీసెస్ ఎక్స్పాన్షన్ అయ్యేదానికి అవకాశం ఉంది. సారు ఇంతకుముందు అపోలో మరియు ఎయిమ్స్ హాస్పిటల్స్లో వర్క్ చేసి మన ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉపాస్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది ప్రజలకి మన హెపటోబిలియరీ సర్జరీస్ చాలా రిజల్ట్స్ చాలా ఏమంటారు ఉత్తమమైన సర్జరీస్ ద్వారా ఉత్తమ రిజల్ట్స్ అందించారు. సో ఇవాళ డాక్టర్ గారిని కంగ్రాచులేట్ చేయడంతో పాటు ఈ విషయాన్ని అందరికీ మన మీడియా మిత్రులకి మరియు వైద్య రంగంలో అందరికీ మనం దీన్ని న్యూస్ని మనం అందరికీ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమైన విషయం ఏంటంటే, టోక్యో యూనివర్సిటీతో మన ఉపాస్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ గారి ద్వారా MOU అయిందండి. దీని ఉద్దేశం ఏంటంటే, బాగా క్రిటికల్ ఇల్ పేషెంట్స్, ఈ సర్జికల్ గ్యాస్ట్రోలో క్రిటికల్ ఇల్ పేషెంట్స్ ఏమన్నా మనం మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకునేదానికి కానీ ఒక టీం వర్క్ అవసరమైనప్పుడు డాక్టర్ గారు అక్కడ టోక్యో యూనివర్సిటీ టీంతో మనం డిస్కషన్ చేసి ఇంకా మెరుగైన వైద్యం ఇవ్వచ్చు. ఒకటి. రెండోది, త్వరలో టోక్యో యూనివర్సిటీ టీం మన హాస్పిటల్ విజిట్ చేస్తుంది. ఆ విజిట్ చేసిన ద్వారా మనం ఆ టీం విజిట్ అయిన తర్వాత వారి సేవలు ఇంకా మనం మిగతా కాన్ఫరెన్స్ మీటింగ్స్తోనే కాకుండా కొన్ని విభాగాలు సంబంధించిన అసిస్టెన్స్, సర్జికల్ అసిస్టెన్స్ అంటే టెక్నాలజీ వైజ్ సర్జికల్ అసిస్టెన్స్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేశారు. ఈ విషయం మన సారు చెప్పిన వెంటనే మన ఉపాస్ హాస్పిటల్ చాలా సంతోషించి మన పాత్రికేయులకు కూడా ఈ విషయం షేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్, ఊపిరికి సంబంధించిన వైద్య నిపుణుని ఉపాస్ హాస్పిటల్లో. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. ఏంటంటే మన
ఉప్పలపాటి శ్రీనివాస్ గారు సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ గారు మన ఉపాస్ హాస్పిటల్ పేరుని మన ఒంగోలుకే పరిమితం కాకుండా టోటల్గా ఈవెన్ జపాన్లో కూడా మన ఉపాస్ హాస్పిటల్ పేరు వినిపించే విధంగా చేయడం ఆనందదాయకంగా ఉంది. రెండోది ఈ ఉపాస్ హాస్పిటల్ ఏంటంటే ఒక విభాగంకే కాదు, అన్ని విభాగాలు కూడా అదే స్థాయిలో మనకి ఈ శ్రీనివాస్ గారు లాగా మన సేవలు కూడా అన్ని ఖండాంతరంగా మనం విస్తరింపజేయాలని కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ సార్ ఫర్ ప్రజెంట్ ఉపాస్ హాస్పిటల్ని మనకి అవుట్ సైడ్ కూడా రీచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డాక్టర్ శ్రీనివాసులు ఉప్పలపాటి, gastroenterology, surgical gastroenterology, and I trained in AIIMS and also అపోలో హాస్పిటల్. ఇక్కడికి మా సొంత ఊరు ఒంగోలు. సో ఇక్కడికి ఉపాస్ హాస్పిటల్లో అండ్ జాయిన్ ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి సేవలు చేస్తున్నాము. మెయిన్గా చెప్పదలసింది ఏంటంటే, సో నాకు ఒక గ్రేట్గా I got a great honor to go to the Japan University to present my research paper. జపాన్లో ఎవ్రీ ఇయర్ ద బెస్ట్ పేపర్స్ అంటే రీసెర్చ్ పేపర్స్ వరల్డ్లో ఎక్కడ చేసినా కూడా పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశము ఇండియన్స్లో 3 మాత్రమే వచ్చింది, అందులో నేను ఒకరిని. దీనికి ఏంటంటే వాళ్ళు మనకి ట్రావెల్ గ్రాంట్ విన్నర్ అని ఇస్తుంటారు, అంటే ట్రావెల్కి అయ్యే ఎక్స్పెన్సెస్ మనకి ఇస్తుంటారు. ఇది నాకు దానికి వచ్చింది, ట్రావెల్ గ్రాంట్ విన్నర్. దానికి సంతోషంగా ఉంది. ఇక్కడ నా వర్క్ ఏంది, ఏం చేశాను టోక్యో యూనివర్సిటీలో. అక్కడ ఏంటంటే ఈ నెల జూన్ 10th 11th కాన్ఫరెన్స్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జపనీస్ సర్జికల్ సొసైటీ ఫర్ లివర్ ప్యాంక్రియాటిక్ బిలియరీ డిసీజెస్. దాంట్లో అరుదైన కేస్ డిస్కషన్స్ అంటే మనకి రీసెర్చ్ పేపర్ని అక్కడ ప్రజెంటేషన్ చేశాను. దానికి ఆ పేపర్ రీసెర్చ్ పేపర్కి అవార్డు వచ్చింది. అక్కడి నుంచి అక్కడ ప్రొఫెసర్ అషోషి ఓబా, టోక్యో యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద ప్రొఫెసర్, నన్ను గెస్ట్ లెక్చర్ ఇవ్వమని చెప్పేసి టోక్యో యూనివర్సిటీకి ఆహ్వానం చేశారు. అక్కడ నేను టోక్యో యూనివర్సిటీ వెళ్ళి అక్కడ స్టూడెంట్స్కి అక్కడ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో గెస్ట్ లెక్చర్, ఎట్లా ఇండియాలో హౌ వీఆర్ డూయింగ్ సర్జరీ, ఎట్లా చేస్తున్నాము, ఎట్లా రిజల్ట్స్ వస్తున్నాము, ఎట్లా ల్యాప్రోస్కోపీ చేస్తున్నాము అని లెక్చర్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు బాగా సంతోషించేసేసి నాకు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ టెక్నాలజీ రోబోటిక్ అండ్ ల్యాప్రోస్కోపీ ట్రైనింగ్ నాకు వారం రోజులు, అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ లివర్ ప్యాంక్రియాటిక్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మనకి సేవల్ని ఎనీ టైం మనకి అందుబాటులో ఉంచుతారు. సార్ చెప్పినట్టుగా ఏంటంటే మన ఉపాస్ హాస్పిటల్కి టోక్యో యూనివర్సిటీ దానికి ఎంఓవి నేను సైన్ చేశాను నా తరపు నుంచి. ఏమంటే మన క్రిటికల్ ఇల్ పేషెంట్స్ ప్యాంక్రియాటిక్ లివర్ సర్జరీస్ ఈ రిపోర్ట్స్ అన్నీ జూమ్ మీటింగ్లో మనం వాళ్ళతో డిస్కషన్ చేసి వాళ్ళ అడ్వైజెసెస్ వాళ్ళ టెక్నాలజీ అనే మనం తీసుకోవచ్చు. త్వరలో వాళ్ళు 2023 సెప్టెంబర్లో వాళ్ళు టోక్యో యూనివర్సిటీ హాస్పిటల్ స్టాఫ్ ఇక్కడికి వస్తున్నారు మన ఉపాస్ హాస్పిటల్కి. సో ఇక్కడ వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు. నెక్స్ట్ మనం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ల్యాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ వరల్డ్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మీరు చూస్తుంటే ఇప్పుడు జపాన్ దేశం అనేది మన ఇండియా కన్నా 10 years ahead ఉంటుంది ముందు టెక్నాలజీలో. వాళ్ళ అన్ని టెక్నాలజీ కానీ రోడ్స్ కానీ సిస్టమ్ కానీ మెట్రో సిస్టమ్ 10 years బ్యాకే అది డెవలప్ అయి ఉంది. వాళ్ళు సర్జికల్లో జపనీస్ ద బెస్ట్ టెక్నాలజీ వాడతారు అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అందువల్ల జపాన్ వెళ్ళాము. ఇప్పుడు మామూలుగా జనరల్ ఓపెన్ సర్జరీకి ల్యాప్రోస్కోపీకి ఏంది డిఫరెన్స్ అని అడుగుతారు పేషెంట్స్ ఎవరైనా కూడా. సపోజ్ మనం గాల్బాట్ సర్జరీ చేస్తే నెక్స్ట్ పేషెంట్ అనేవారు 3-4 రోజులు హాస్పిటల్లో ఉంటారు. ఆ నొప్పి అది పేషెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ల్యాప్రోస్కోపీలో 1 రోజులో డిశ్చార్జ్ చేస్తాం, పెయిన్ ఉండదు, సేఫెస్ట్ సర్జరీ ఉంటుంది. అలానే మనకి ఏంటంటే లివరు ప్యాంక్రియాస్లో కూడా ఏంటంటే ల్యాప్రోస్కోపీ చాలా అడ్వాన్స్డ్గా చేస్తున్నాము. దానివల్ల పేషెంట్ రికవరీ వితిన్ 1-2 daysలో డిశ్చార్జ్ అవుతారు ల్యాప్రోస్కోపీ ద్వారా. ఓపెన్ ద్వారా అయితే 10 రోజులు ఉంటారు, దానివల్ల కాస్ట్ అంతా పెరిగిపోతుంది.
సో టెక్నాలజీ ఉపయోగించేసేసి మనం సర్జికల్ ట్రీట్మెంట్ని చాలా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ రికవరీ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువైపోతుంది, పేషెంట్ హ్యాపీగా ఇంటికి వెళ్తారు. సో నెక్స్ట్ మనకి అక్కడి నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే టైం పంక్చువాలిటీ అండ్ పేషెంట్ కేర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సపోజ్ దేర్ ఇన్ టోక్యో యూనివర్సిటీ ఐ డెంట్ సీ ఎనీ పేపర్ వర్క్ ఏమి ఉండదు, అన్ని కంప్యూటర్లో అన్ని పేషెంట్ రావటం కాడి నుంచి ఆ రిపోర్ట్స్ అన్నీ కంప్యూటర్లో సిస్టంలో అన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో మనకి ఎప్పుడు కావాలన్నా పేషెంట్ ఎప్పుడు వచ్చినా కూడా ఒక క్లిక్ నొక్కితే ఆ పేషెంట్ రిపోర్ట్స్ ఎక్స్రే, ఈసీజీ అన్ని సిటీ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి. దానివల్ల మనం ఏంటంటే పేషెంట్ ఇంతకుముందు ఏమైంది మనం వెంటనే తెలుసుకోవచ్చు, ఈ పేపర్ వర్క్ కాకుండా. ఆ టెక్నాలజీ అంతనే వాళ్ళు మనకి టోక్యో యూనివర్సిటీ మనకు అందిస్తారు. ఆ సాఫ్ట్వేర్స్ కానీ మనకి వాటితో మన ఉపాస్ హాస్పిటల్లో మనం టెక్నాలజీ కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఒంగోలులో మనకి మెయిన్గా ఉపాస్ హాస్పిటల్లో మనం లాప్రోస్కోపీ, ప్యాంక్రియాటిక్ కానీ, లివర్ కానీ, స్ప్లీన్ కానీ, ఆల్ అదర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాము. మనకి ఇక్కడి నుంచి లివర్ సర్జరీస్ కానీ, ప్యాంక్రియాటిక్ కానీ ఇంతగా హైదరాబాదు, నెక్స్ట్ ఏంటంటే చెన్నై కానీ, విజయవాడ వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడే మనం అడ్వాన్స్ టెక్నాలజీతో విత్ బెస్ట్ రిజల్ట్స్తో మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఒంగోలులో ఫ్యూచర్లో విత్ ఇన్ 1 or 2 years ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డివిజన్లో కానీ, అదర్ డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్ కానీ, పల్మనాలజీ అండ్ కార్డియాలజీ అన్నిట్లో ద బెస్ట్ హాస్పిటల్ విత్ ఇన్ 1 or 2 yearsలో ఒంగోలులో ద బెస్ట్ హాస్పిటల్ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ అవబోతుంది. దీనికి నా వంతు కృషి చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా పేరుని దేశవ్యాప్తంగా ఇనుముడింపు చేసేటట్టు ఉపాస్ హాస్పిటల్ పేరును కూడా, అలాగే ఇండియా మొత్తంలో 3 కన్సల్టెంట్స్, 3 డాక్టర్స్ ఎలక్ట్ అయ్యి టోక్యో యూనివర్సిటీలో కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో మన ఉపాస్ హాస్పిటల్లో చీఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా వర్క్ చేస్తున్న డాక్టర్ యు శ్రీనివాస్ గారు ఉండటం, అది ఉపాస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున మాకు చాలా గర్వంగా ఉంది. డాక్టర్ గారు సక్సెస్ఫుల్గా ఈ కాన్ఫరెన్స్ని అటెండ్ చేసి అక్కడ స్టూడెంట్స్కి కూడా అడ్వైజెస్ అన్నీ కూడా ఇచ్చి, అంటే యాక్చువల్గా ఎర్లీగా రావాల్సి ఉంది వారు, వాళ్ళ యూనివర్సిటీ హెడ్ నుంచి రిక్వెస్ట్ ఉండి, సార్ మీరు ఏమేం చేస్తున్నారు, మీ ఎక్స్పర్టైజ్ ఏంటి, మీ దగ్గర నాలెడ్జ్ని మా స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి అంటే, వాళ్ళకు కూడా మన ఇండియన్ టెక్నాలజీస్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కేసెస్ ఎట్లా ఉన్నాయి, వర్క్లోడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా షేర్ చేసి మన హాస్పిటల్ ఖ్యాతిని, మన ఒంగోలు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలుపుతాను వారు సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చినందుకు. అయితే ఒక్కొక్క హాస్పిటల్ మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని బట్టి మన నాలెడ్జ్ని మనం అసెస్ చేయొచ్చు. అపోలో హాస్పిటల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ టెక్నికల్ ఎక్స్పోజరు లేకపోతే క్లినికల్ ఎక్స్పోజరు చాలా ఎక్కువ ఉంటుంది. ఎయిమ్స్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ట్రైన్ అయ్యి వారు మన ఉపాస్ హాస్పిటల్తో జాయిన్ అవ్వటం కూడా మా ఉపాస్ హాస్పిటల్లోని ఇంకొక స్టేజ్కి, ఇంకో స్టెప్కి అహెడ్ మనం తీసుకెళ్ళడానికి దోహదపడుతూ ఉంది. పేషెంట్ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి, రిజల్ట్స్ అన్నీ కూడా. అయితే డాక్టర్ గారి ద్వారా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సేవలు తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఆ ఎక్స్పర్టైజ్ వల్ల ఆ స్టే కానీ, నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత వచ్చే పెయిన్స్ లాంటివి కూడా మినిమైజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే సర్జికల్ అవుట్కమ్ చాలా బాగుంటుంది. అలాంటి సేవలు అంటే ద ఎక్స్పర్టైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారి సేవల్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ఇలాగే అన్ని స్పెషాలిటీస్లో కూడా ఎక్స్పర్టైజ్ని తీసుకుని ఉపాస్ హాస్పిటల్ని మీ అందరి ముందుకు ఉంచడానికి